తనుష్ ఇప్పుడు నైట్ 10 అయింది. తనుష్కి నిద్ర రావట్లేదు. అయితే ఏమైందంటే అతని ముందల ఆ వెహికల్కి ఆ ముందల టైర్లు పనిచేయట, అది నడుపుతూ ఉంటే తిరగట్లేదు. దాన్ని ఇప్పుడు తనుష్ దాన్ని రిపేర్ చేస్తుండు. చాలాసేపటి నుంచి రిపేర్ చేస్తుండు. నేను ఇప్పుడే చూసా ఏం చేస్తుండు తనుష్ ఆ బొమ్మను పట్టుకొని చూస్తే దాన్ని అది వెనక కింద వేసాడు, పక్కన వేసాడు, పైన వేసాడు. ఇప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్ కాల్ని తిప్పి చూసిండు, లెఫ్ట్ సైడ్ తిరగట్లేదు. మళ్ళీ రైట్ సైడ్ కాలు పట్టుకున్నాడు, రైట్ సైడ్ కూడా తిరగట్లేదు అది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇప్పుడు స్టీరింగ్ పట్టుకుంటాడు, ఆ స్టీరింగ్ కూడా తిరగట్లేదు. అయితే ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే అది ఇంతకుముందు ఇరిగినప్పుడు దాన్ని పెవికిక్కేసి నేనే అతికిచ్చా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తిప్పాలని ట్రై చేస్తున్నాడు, అదేం తిరగట్లేదు. హ్యాండిల్ కూడా తిరగట్లేదు. హ్యాండిల్ ఇరిగింది, ఆ కింద టైర్ కూడా ఇరిగితే దాన్ని పెవికిక్తో అతికిచ్చాము, అందుకనే తిరగట్లేదు. ఇంకా 2 తిరగట్లేదని ఇప్పుడు వెనక టైర్ని రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు వెనక టైర్ని టెస్ట్ చేస్తున్నాడు. అంటే వెనక టైర్ అయితే పని చేస్తుంది, వెనక టైర్లు 2 తిరుగుతున్నాయి కానీ ముందల టైర్ ఒకటే పని చేయట్లేదు. వెనక టైర్ పని చేస్తుంది. వెనక టైర్ని చెక్ చేసి అది మళ్ళీ ఇప్పుడు అయితే ఇంజన్ అసలైతే అతను దాంట్లో ఇంజన్ ఏముందనుకుండా కానీ వెనక డబ్బాని పీకడానికి ట్రై చేశాడు కాసేపు, అది రాలేదు. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ముందల టైర్కి వచ్చిండు. వెనక టైర్లు 2 తిరుగుతున్నాయని చూసి ముందల టైర్కి వచ్చిండు. ముందల టైర్ కూడా కొంచెం తిరిగింది ఇప్పుడు. అయితే అది దాన్ని గట్టిగా తిప్పితే ఏమైందంటే అది ఇరిగిపోద్ది, ఎందుకంటే అది పెవికిక్కేసి అతికిచ్చాం కాబట్టి అది ఇరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే అది తిరగట్లేదు. పాపం కష్టపడుతున్నాడు. దాన్ని కిందేసి అటు ఇటు అన్నాడు. అయినా దాంట్లో ఏం రిజల్ట్ కనపడట్లే వాడికి 11 నెలలు అయినా కూడా వాడు ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. ఆ రిజల్ట్ కనపడట్లేదు. దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నా బొమ్మకి ఏమైందని అదే వాడి బాధ. పొద్దుటి నుంచి ఇదే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా వాడికి నేను పిలుస్తా ఉన్నా, నేను వాడిని కదిలిస్తూ ఉన్నా కూడా వాడు కదలట్లేదు. ఎంత తనుష్ అన్నా కానీ అంత కాన్సన్ట్రేషన్ తోటి రిపేర్ చేస్తున్నాడు. రిపేర్ చేసేటప్పుడు వాడికి ఏమైందంటే పొట్ట మీద జల పుడితే ఆ పొట్ట మీద గీక్కుంటా ఉన్నాడు ఆ బండిని పక్కకు పెట్టి. ఆ తర్వాత మళ్ళీ బండిని పట్టుకుండు. మళ్ళీ అదే ముందల టైర్, మళ్ళీ వెనక టైర్ని చూడట్లా. నేను ఈ వీడియో 3 నిమిషాలు తీశాను. 2.5 నిమిషాల వరకు వాడు పాపం అదే ముందల టైర్ని పట్టుకొని చూసి మళ్ళీ వెనక టైర్లు తిరుగుతున్నాయి, ముందల టైర్ ఎందుకు తిరగట్లేదు అని అదే ఆలోచనలో ఉన్నాడు వాడైతే. ఇది మనతో కాదులే అనుకుంటే బండిని పక్కకేసాడు. కాసేపటి తర్వాత పక్కనే ఉన్న బాల్ని పట్టుకొని ఓపెన్ స్టార్ట్ చేసిండు. అదే వెనక టైర్నే పరీక్షిస్తున్నాడు పాపం ఇందాక నుంచి. అది తిరుగుతుంది, ఇది ఎందుకు తిరగట్లేదు, దీన్ని ఏం చేశారు, ఎవరు చేశారు. ఈరోజు వాళ్ళ అన్న వచ్చిండు. వాళ్ళ అన్న ఏమని చేశాడేమని వాడు అనుమానం. వాళ్ళ అన్న పాపం దాన్ని ఏం పట్టుకోలే దాన్ని. బండిని పక్కన వేసాడు చూడండి. ఇది మనతో కాదులే, ఇది మనతో అయ్యే పని కాదు.